Lecturer Radharani and occupy their seat. ప్రభుత్వం ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం మనం 9వ తేదీన జూలై నెల 9వ తేదీన హై స్కూల్ నుంచి ఈ 2 అంశాల మీద, ఒకటి జనాభా విద్య, రెండవది డ్రగ్ అబ్యూస్, మాదక ద్రవ్యాల దుర్వినియోగము, వాటి పర్యవసానాలు అనేటటువంటి దాని మీద ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించాం. హై స్కూల్స్ నుంచి వచ్చినటువంటి పిల్లల్ని మండలాల నుంచి, వివిధ మండలాల నుంచి వచ్చారు. అలాగే వాళ్ళు జనాభా అనేటువంటిది ఒక జైవికమైనటువంటి అంశం. ఎంతమంది పిల్లలు ఉన్నారనుకోండి, కానీ ఈ జనాభా విస్ఫోటనంపై మనం నిర్ణయం తీసుకోవచ్చు. కానీ సామాజిక, ఆర్థిక, నిరుద్యోగపరమైన అంశాలు, అలాగే మత సంబంధమైన అంశాలు, ఎన్నో విషయాలు ప్రభావితం చేస్తాయి. కర్ణుడు చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయంటే 1,00,000 చెప్పం. అలాగే లక్ష్మి ఆఫీస్కి వెళ్తున్నా, కొంచెం ఎదురుగా. సరే పోయేస్తా, కానీ పిల్లలు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. పిల్లలు వెళ్ళండి, టైం అవుతుంది కదా. సరే అమ్మా, బాయ్. జాగ్రత్త. అరే మామా, ఏంరా బాగున్నావా? బాగున్నామా? నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటో డల్గా కనబడుతున్నావు? అరే ఏం లేదా, ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ టెన్షన్, ఇంటికి పోతే ఇంట్లో టెన్షన్. టెన్షన్ పోవడానికి సిగరెట్ తాగుతావా? అరే వద్దునమ్మా, నేను తాగుతున్నాను, అలవాట్లేదు. నాకు ఫస్ట్ అలవాట్లేదురా. ఈ టెన్షన్ ద్వారా తాగుతున్నాను. టెన్షన్
మొత్తం పోతుందిరా, ఒక సిప్ చెయ్యి. వద్దు మామ, మా ఆవిడ నచ్చదు. ఏం కాదురా మామ, ఒక్కసారి చెయ్యి, ఏం కాదు. అలానే ఉంటుంది, కానీ 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 తాగు 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 తాగు. ఎలా ఉంది రిలీఫ్? ఏమైనా పర్లేదు. ఏంటండి కొత్త కొత్త అలవాట్లన్నీ నేర్చుకుంటున్నారు? ఎందుకు ఇలా రోజు సిగరెట్లు తాగడం? ఏం చేయాలి? ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో టెన్షన్లు, ఇంటికి వస్తే ఇంట్లో టెన్షన్లు. ఏం కాదులే. ఏమండి, నాకు ఈ పొగ పడట్లేదండి, ప్లీజ్ మానేయండి. ఊపిరి అందట్లేదు డాక్టర్. ఒకసారి అమ్మాయి కొంచెం గట్టిగా పీల్చుకో. సరే అమ్మా, కొన్ని టెస్టులు రాస్తాను, రిపోర్ట్స్ రానివ్వండి, తర్వాత మాట్లాడదాం. పని లేకుండా పోతుంది, తన ఫ్యూచరే దెబ్బతింటుంది. మీరు ఫస్ట్ తనని తీసుకెళ్ళండి, తర్వాత కౌన్సిలింగ్కి తీసుకోరండి. సరే డాక్టర్. చూసారు, ఈ డ్రగ్స్ మత్తు పదార్థాల వల్ల ఒక పచ్చని కుటుంబం ఎలా నాశనం అయిపోయిందో. కాబట్టి మత్తు పదార్థాలకి దూరంగా ఉందాం, మన కుటుంబాలని కాపాడుకుందాం. థ్యాంక్ యూ. నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదా ఆయుధం విజయం